బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకు ఆగడమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి అని నిలదీశారు. ఎంత సమయం కావాలో చెప్పండి, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పీకర్కు, అసెంబ్లీ సెక్రటరీకి, ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు తగిన సమయం అంటే ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారు అన్నదానికి సంబంధించి అఫీషియల్గా ముఖ్యంగా ఎటువంటి నోటీసులు సుప్రీంకోర్టు ఇవ్వలేదు కాబట్టి అదే అంశాన్ని ఇటు ప్రభుత్వం తరఫున అలాగే అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియపరచడంతో ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా స్పీకర్కి, అసెంబ్లీ సెక్రటరీకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు అందే విధంగా చూడాలని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని జ్యుడిషియల్ నోటీసులుగా భావించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా లిఖితపూర్వకంగా ఇటు సుప్రీంకోర్టు నోటీసులకి సమాధానం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు చెప్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తగిన సమయం అంటే ఎంతసేపు, ముఖ్యంగా ఎప్పటిలోగా మీరు నిర్ణయం తీసుకుంటారు? ఎమ్మెల్యేల పదవీ కాలం పూర్తయిపోయే లోపు మీరు నిర్ణయం తీసుకుంటారా? మళ్ళీ ఎన్నికలు వస్తే కనుక ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్న చందంగా వ్యవహరిస్తారా? ముఖ్యంగా ప్రజాస్వామ్య విధానాలంటే ఇవేనా అని చెప్పి కూడా ఈరోజు కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ తరపున న్యాయవాది సుందరం కూడా కావాలని ఆలస్యం చేసే ముఖ్యంగా టాక్టిక్స్ని వీళ్ళు ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 10 నెలల కాలం పూర్తయిపోయింది. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని పాటించలేదు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా నోటీసులు ఇవ్వలేదని చెప్పి ముఖ్యంగా కౌంటర్కి మీరు నోటీసులు ఇవ్వలేదని చెప్పి టెక్నికల్ అంశాలని లేవనెత్తున్నారన్న వాదనను కూడా ఈరోజు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వినిపించడం జరిగింది. అయితే మార్చి 22 లోపు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకి స్పందించాల్సి ఉంటుంది. మార్చి 25న తదుపరి విచారణ అనేది జరగబోతోంది. ఇప్పటి వరకు ముఖ్యంగా స్పీకర్ నిర్ణయాధికారానికి విషయంలో స్పీకర్ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారనేది తెలుసుకొని చెప్పాలని చెప్పి స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదికి కోర్టు సూచించడం జరిగింది. కానీ మేము తెలుసుకోలేము, మేము తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం అన్న విషయాన్ని చెప్తూ వచ్చారు. సో ఇప్పుడు నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి కౌంటర్ ఫైల్ చేస్తుంది? ఎందుకంటే ఎన్నికల నిర్వహణ తర్వాత అది ఇటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న అధికారాలు స్పీకర్ కట్టబెట్టిన నేపథ్యంలో స్పీకర్ వైపే వీరంతా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేము చేసేదేం లేదని చెప్తారా? ఇటు ఎన్నికల సంఘం కూడా ఇది స్పీకర్ నిర్ణయాధికారం అని వాళ్ళు ఏం చెప్తారు? అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మందికి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి వారేం చెప్తారు అనేది కూడా మార్చి 22 వరకు కూడా కోర్టుకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి వీళ్ళు ఫైల్ చేసిన రిప్లైస్ ఆధారంగా నెక్స్ట్ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరుగుతుంది. ఈరోజు దానం నాగేందర్ ఇటు కాంగ్రెస్ బీఫామ్ పైన లోక్సభకు పోటీ చేశారన్న అంశంతో పాటుగా మరో ఎమ్మెల్యే ఇటు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున పనిచేస్తారు. ఈ విషయాలను కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో కోర్టు అయితే తగిన సమయం అంటే ఎప్పుడు, దానికి నిర్వచనం ఏంటి, అలాగే ఎప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని చెప్పి కూడా ఆదేశిస్తూ ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు 2 పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన 2 పిటిషన్లకు సంబంధించి అందులో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ నోటీసులు, ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎవరైతే పాల్పడ్డారో వారికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా, ప్రతివాదులందరికీ కూడా ఈ నోటీసులు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో 22వ తేదీ వరకు కూడా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 25వ తేదీన సుప్రీంకోర్టులో కొనసాగబోతోంది. థ్యాంక్ యూ గోపి.